హలో అందరికీ నమస్తే. మీరు చూస్తుంది తెలుగు డ్రాయింగ్ ఛానల్. మీతో సుమన్ సిద్ధు. హాయ్ అందరికీ. ఈరోజైతే నేను వై లెటర్తో భరతనాట్యంలో ఉన్న ఒక భంగిమ డ్రాయింగ్ అయితే వేసి చూపిస్తాను. నేను చాలా సింపుల్గా ఉంటుంది. ఓన్లీ వై లెటర్ నేను వాడి మొత్తం డ్రాయింగ్ ఫినిష్ చేసి మీకు ఫైనల్ లుక్ అనేది చూపిస్తాను. నేనైతే ఈ డ్రాయింగ్ కోసం వైట్ పేపర్ ఒకటి తీసుకున్న, ట్వింక్ పెన్ అని చెప్పి తీసుకున్న 2-in-1 పెన్. ఇది ఏ స్టోర్లో వెళ్ళినా మనకి అవైలబుల్ దొరుకుతుంది. పర్మనెంట్ మార్కర్ ఇది. బిగినర్స్కి అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి, ఎందుకంటే నేను ఓన్లీ అవుట్లైన్ వేసి చూపిస్తున్నాను. నేనైతే ఇప్పుడు చాలా సింపుల్గా చీర యొక్క కుచ్చులను అయితే వేసుకుంటున్నా. నేను ఏ విధంగా గీస్తున్నానో మీరు ఆ విధంగా ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా ఉంటుంది డ్రాయింగ్. ఈ డ్రాయింగ్ మీరు వాల్ పేపర్గా కానీ, లేదంటే గోడపై డిజైన్ కానీ, మెహందీ వేసేటప్పుడు కానీ, లేదు స్కూల్లో ఏదైనా కాంపిటీషన్ ఉంది మనం చేయాలంటే ఈ డ్రాయింగ్ అయితే మీకు ఫస్ట్ ప్రైజ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. డ్రెస్ కోడ్ మనం ఆల్మోస్ట్ అయితే వేసుకున్నాం. దాని కిందకి అంచులను అయితే కవర్ చేద్దాం. ఎక్స్ట్రా డిజైన్ కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. నేనైతే మీకు అర్థమయ్యే విధంగా అయితే సింపుల్ డిజైన్ వేసి చూపిస్తున్నాను. నేను సిర్ఫ్ అవుట్లైన్ మాత్రమే గీస్తున్నాను. డిజైన్స్ కావాలంటే మీరు వేసుకోవచ్చు. కావాలి అంటే నేను డిజైన్ సింపుల్గా వేసి చూపిస్తాను. చూడండి, మనం తీసుకున్న భంగిమ డ్రెస్ కోడ్ అయితే 50% అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే సింపుల్గా అర్థమయ్యే విధంగా ఈ డిజైన్ అయితే మీకు వేసి చూపిస్తున్నా. ఇది చాలా సింపుల్ డిజైన్. ఇది సింపుల్ డిజైన్ అయితే డ్రాయింగ్కి అట్రాక్షన్గా ఉంటుంది. మనకి హెవీగా వేసుకుంటే ఏంటంటే కనిపించదు, క్లారిటీ ఉండదు డ్రాయింగ్లో మనకి. నేనైతే చూడండి మీకోసం చాలా సింపుల్గా ఈ డిజైన్ అయితే వేసి చూపిస్తున్నాను. నేను ఈ డిజైన్ మీరు ఫాలో చేయండి, చాలా బాగుంటుంది. ఇదే వై లెటర్ నేను వాడి ఇన్స్టాగ్రామ్లో వీడియో చేశానండి, అలాగే యూట్యూబ్లో కూడా చేశాను. ఇన్స్టాగ్రామ్లో అయితే 10 million వ్యూస్ వచ్చాయి, యూట్యూబ్లో అయితే కూడా 20 million వ్యూస్కి ఎక్కువ వచ్చాయి. ఈ వీడియో అయితే చాలా సక్సెస్ అయిందండి, ఎందుకంటే మనం వై లెటర్ వాడి చాలా సింపుల్గా నేను ఈ భంగిమ డ్రాయింగ్ అయితే నేను చేశాను. నేను చాలా చూడడానికి అట్రాక్టివ్గా కూడా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా ఉంటుంది మీరు వేయడానికి. బిగినర్స్కి అయితే ఇది చాలా యూజ్ఫుల్ వీడియో అయితే నేను అనుకుంటున్నాను. వాళ్ళకి అర్థమయ్యే విధంగా అయితే నేను ఈ డిజైన్ అయితే చేయడం జరిగింది. చాలా సింపుల్గా డిజైన్ చేస్తున్నాను. నేను హెవీగా కూడా చేయొచ్చు, కానీ హెవీగా నేను చేయట్లేదు. ఇప్పుడైతే కాళ్ళకున్న గజ్జలను అయితే మనం డ్రాయింగ్ చేసుకుందాం. నేను ఏ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీకు గీస్తున్నానో అదే విధంగా మీరు ఫాలో అయితే వీడియో కూడా చాలా బాగుంటుంది చూడడానికి కానీ వేయడానికి కానీ. కాళ్ళ గజ్జలను అయితే నేను సింపుల్గా రౌండ్ షేప్లో గీసుకొని నేను మీకు చూపిస్తున్నాను. నేను ఎక్కువ లైన్స్ కూడా వేసుకోలేదు. కాళ్ళ గజ్జల్ని రౌండ్ షేప్లో తీసి 4 లైన్లు అయితే నేను వేసుకున్నాను. నేను కనిపించే విధంగా సింపుల్గా నేనైతే 1 side పాదాలను అయితే వేసుకుంటున్నా. మీరు కూడా అదే విధంగా ఫాలో చేయండి. ఇప్పుడు కాళ్ళకున్న వేలను అయితే నేను వేసుకుంటున్నాను. నేను ఒకదాని కింద మరొకటి ఇలా లైన్లు గీస్తూ పాదాన్ని అయితే నేను కంప్లీట్ చేస్తున్నా. పాదాలకు కూడా కొంత డిజైన్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నా. ఎక్కువ హెవీ డిజైన్ చేయట్లేదు, నార్మల్గా చేస్తున్నా. మీకు కావాలంటే హెవీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎస్ లెటర్ని వాడుతున్నా. ఈ ఎస్ లెటర్ మనకి డ్రాయింగ్కి 100% కంప్లీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎస్ లెటర్ పైనుంచి అయితే నేను 2 స్ట్రైట్ లైన్లు గీసుకుంటున్నా. ఈ స్ట్రైట్ లైన్లు మనకి చేయి చేయడానికి ఉపయోగపడుతుంది. డౌన్ సైడ్ కూడా నేను ఒక లైన్ గీసుకుంటున్నా స్ట్రైట్గా. మీరు కూడా అదే మాదిరిగా గీసుకోండి. లోపల కూడా ఒక లైన్ గీసుకున్నా. బిగినర్స్కి అయితే ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి వీడియో. ఇక్కడ నేనైతే పైట డిజైన్ అయితే వేసుకుంటున్నా. ఆ 2 కంబైన్ చేసి నేను గీసుకుంటున్నా. మీరు కూడా అదే మాదిరిగా గీసుకుంటే డ్రాయింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే ఈ భరతనాట్యపు భంగిమ డ్రాయింగ్ వెనుక వైపు అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే డ్రాయింగ్ చేస్తున్నాను. నేను వెనుక భాగం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది మనకి. ఇప్పుడైతే నేను కొన్ని డిజైన్స్ అయితే యాడ్ చేస్తున్నా. మీరు కూడా మీకు నచ్చిన డిజైన్ అయితే యాడ్ చేసుకోండి. అవుట్లైన్ గీయడానికి అయితే ఇలాంటి పెన్లు చాలా యూజ్ అవుతాయండి. బిగినర్స్కి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇది పర్మనెంట్ మార్కర్ కాబట్టి ఎరేజ్ చేయడానికి అవ్వదు. దీనికోసం మనం వైట్నర్ గట్టు వాడితే అయిపోద్ది. ఇప్పుడు చాలా సింపుల్గా నేను మెయిన్ ఇంపార్టెంట్ చైన్ అయితే గీస్తున్నా. లైన్ బై లైన్ గీసుకుంటున్నా. ఒక వేలు బయటకున్నట్టు 2 వేలు డౌన్ సైడ్ ఉన్నట్టు ఈ లైన్స్ అయితే మన డ్రాయింగ్కి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. లైన్లు కంప్లీట్ చేసిన తర్వాత నేను చేతి గాజు అయితే వేస్తున్నా. చేతి గాజు అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు యూ ఆకారం కనిపిస్తుంది చూడండి, అక్కడ నుంచి అయితే నేను మెడ అయితే చేస్తున్నా. నేను ఇప్పుడు మనం మొఖాన్ని గీసుకుందాం. నేను ఏ విధంగా అయితే అప్ అండ్ డౌన్ చేస్తున్నానో అదే మాదిరిగా మీరు చేయండి. ముఖం షేప్ అయితే చాలా బాగుంటుంది. ఈ భంగిమలో నేనైతే ఒకవైపు ఉన్న ముఖాన్ని అయితే నేను గీసుకుంటున్నా. నేను అంటే ఈ డ్రాయింగ్ ఏంటంటే వెనుక వైపు నిల్చొని చూస్తున్నట్టు. ముఖాన్ని మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో అక్కడ నుంచి మనం ఒక లైన్ అయితే ఈ విధంగా గీసుకుందాం. కంప్లీట్లీ జుట్టు అయితే మనం ఈ మాదిరిగా చేసుకుందాం.
కొన్ని పూలను కూడా పెట్టేసుకుందాం. ఇలా లైన్స్ గీసుకొని మనం స్ట్రైట్ లైన్ గీస్తే అది అట్రాక్టివ్గా ఉండదు, ఇలాగా గీస్తే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. మరికొన్ని డిజైన్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన డిజైన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. అలానే మెడలో కూడా కొన్ని జ్యువెలరీస్ ఉన్నట్టు నేనైతే గీసుకుంటున్నా. డిజైన్ ఏంటంటే నాకు నచ్చిన విధంగా మీకు అర్థమయ్యే విధంగా నేను డ్రాయింగ్ చేస్తున్నా. మీకు నచ్చిన విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. 70% అయితే మనం ఈ డ్రాయింగ్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇందాకలా మనం వైట్నర్ గురించి మాట్లాడుకున్నాం కదా. పర్మనెంట్ మార్కర్కి అయితే పెయింట్ మార్కర్ వైట్ అని చెప్పేసి మార్కర్ మనకి అవైలబుల్ ఉంటాయి. రెండో చైన్ అయితే నేను గీసుకుంటున్నా. ఈ డ్రాయింగ్లో చేతి ముద్రలు అయితే మనం నీట్గా గీసుకోవాలి, అప్పుడే డ్రాయింగ్ అయితే లుక్ అయితే వస్తుంది. నేను ఏ విధంగా గీస్తున్నానో మీరు అదే విధంగా గీసుకోండి. నేనైతే ముందుగా చిటికెన వేలు డ్రాయింగ్ చేశాను నేను. దాని తర్వాత 2 వేలు లోపలికి ఉన్నట్టు నేనైతే గీసుకున్నా ఒకదానికొకటి. తర్వాత నేను ఫైనల్గా ఇంకొక వేని అయితే వేసుకున్నా. ఇంకొక వేని అయితే కనిపించదు, ఎందుకంటే ఈ ముద్రలో వెనక్ సైడ్ ఉన్నట్టు మనకి డ్రాయింగ్లో కనిపిస్తుంది. అలానే చేతి గాజులు అయితే కూడా నేను సేమ్ ఏ విధంగా వేసుకున్నానో ఆ విధంగా గీసుకున్నా. కొన్ని డిజైన్స్ అయితే నేను యాడ్ చేశాను. మీరు కూడా మీకు నచ్చిన డిజైన్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. బిగినర్స్కి అయితే నేను కొన్ని సులభంగా ఉండే డిజైన్స్ అయితే నేను చూపిస్తాను. హాఫ్ సర్కిల్ని అయితే నేను గీసుకొని దానిలోపు డిజైన్ చేయాలంటే చేసుకోవచ్చు మీరు, ఎందుకంటే ఈ సర్కిల్ లోపు ఉంటే డిజైన్ అయితే మనకి లుక్ కనిపిస్తుంది. అదే కానీ సర్కిల్ లేకుండా మనం డిజైన్ చేయొచ్చు, కానీ ఆ డిజైన్ మనకి అట్రాక్టివ్ కనిపించదు. నేనైతే మరికొన్ని డిజైన్స్ అయితే మీకు అర్థమయ్యే విధంగా గీసుకుంటున్నా. మీకు నచ్చిన డిజైన్స్ అయితే మీరు వేసుకోవచ్చు. మరీ ఎక్కువ డిజైన్స్ కాకుండా నేనైతే లైట్గా అందంగా కనిపించే విధంగా అయితే నేను సింపుల్ ట్రిక్స్ అయితే వాడుతున్నా. ఈ విధంగా మీరు యూజ్ చేస్తే డ్రాయింగ్ అయితే మనకి ఫైనల్గా లుక్ మనకు చాలా బాగా వస్తుంది. వన్ సైడ్ ముఖం అయితే మనం వేసుకున్నాం కాబట్టి నేను ఒకవైపు ఏ విధంగా మనం ముఖాన్ని వేసుకోవాలో నేను చాలా సింపుల్గా చూపిస్తా. సింపుల్గా ఒక కన్ను అయితే వేసుకున్నా, ఐబ్రోస్ వేసుకున్నా, అలాగే నవ్వుతున్నట్టు స్మైల్ ఫేస్ అయితే నేను వేస్తున్నా. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ డ్రాయింగ్ అయితే చాలా సింపుల్గా మీరు ట్రై చేయొచ్చు, ఎందుకంటే వన్ సైడ్ ఫేస్ కాబట్టి మనకి చాలా సింపుల్గా మనం వేసుకోవచ్చు. అదే కానీ ఫ్రంట్ ఫేస్ అయితే మనం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎస్ లెటర్తో నేనైతే కొంగను వేస్తున్నా. ఇద్దరు కలిసి నాట్యం చేస్తున్నట్టు నేనైతే ప్రజెంటేషన్ అయితే చేస్తున్నా. ఈ కాన్సెప్ట్కి అయితే ఈ కొంగ డ్రాయింగ్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. కొంగ కూడా ఒకవైపు నిల్చున్నట్టు నేను వన్ సైడ్ కన్ను అయితే వేసుకుంటున్నా, ఒక కన్నుని. ఇప్పుడైతే నేను కొంగ యొక్క రెక్కలను అయితే గీస్తున్నా. నేను ఏ విధంగా అయితే గీస్తున్నానో అదే విధంగా ఫాలో చేయండి. నేనైతే డబల్ లైన్ అయితే గీసుకుంటున్నా. డబల్ లైన్ వల్ల ఏంటంటే మనకి డ్రాయింగ్ కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. బయట భాగాన్ని అయితే మనం కవర్ చేసుకున్నాం, లోపలని కూడా మనం కొన్ని చిన్న చిన్న డిజైన్లు వేసి మనం ఇంకా అట్రాక్టివ్ లుక్ని అయితే మనం తీసుకురాబోతున్నాం. హాఫ్ సర్కిల్ అయితే నేను గీసుకొని దాని లోపల నేను కొన్ని అయితే డిజైన్స్ అయితే వేసుకుంటున్నా. రౌండ్గా చిన్న చిన్న డిజైన్స్ అయితే నేను వేసుకుంటున్నా. మనకి ఏంటంటే డ్రాయింగ్ అట్రాక్టివ్గా ఉండాలంటే కొన్ని ఇంపార్టెంట్ డిజైన్స్ అయితే మనం వాడుకోవాలి. అప్పుడైతే మనకి అవుట్లైన్ డిజైన్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది. ఇలా ఇన్సైడ్ డిజైన్ అయితే మనం కవర్ చేసుకున్న తర్వాత పక్షి ఒక రెక్కనైతే మనం కంప్లీట్ చేసుకుందాం. చాలా సింపుల్గా నేను లైన్స్ గీసుకుంటున్నా. నేను ఏ విధంగా గీస్తున్నానో అదే విధంగా మీరు గీయండి. చూడండి, అక్కడ నేను చాలా సన్నంగా లైన్లు అయితే గీసుకుంటున్నా, ఎందుకంటే పక్షి రెక్క మనకి అందంగా కనిపించాలని చెప్పేసి. పక్షికి అయితే ఏ విధంగా రెక్కలు ఉంటాయో ఆ విధంగా నేను రెక్కల్ని డిజైన్ చేస్తున్నా. మీకు అర్థమయ్యే విధంగా ఉండాలని చెప్పేసి నేను చాలా సింపుల్గా చేస్తున్నా. ఒక రెక్క అయితే కంప్లీట్ అయిపోయింది. రెండో రెక్కనైతే మనం గీసుకుందాం. ఒక రెక్క పైన ఉన్నట్టు, ఇంకో రెక్క కిందకు ఉన్నట్టు, అప్ అండ్ డౌన్. అప్పుడు మనకి ఆ కొంగ కూడా డ్యాన్స్ చేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. నేనైతే సింపుల్గా లైన్స్ అయితే 1 by 1 ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి గీస్తూ మీకు అర్థమయ్యే విధంగా నేను గీస్తున్నా. మీరే కంగారు పడకుండా చాలా సింపుల్గా మీరు కూడా గీయండి. బిగినర్స్కి అయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ ట్విన్ మార్కర్ వల్ల మనకి చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే దీంతో మనం 1 mm డ్రాయింగ్ లైన్స్ కూడా గీసుకోవచ్చు, అలాగే 2 mm 3 mm లైన్స్ కూడా మనం గీసుకోవచ్చు. అందుకే నేను ఎక్కువ ఈ పెన్ అయితే వాడుతున్నాను. నేను ట్విన్ మార్కర్ మీకు ఏ బ్రాండ్ కావాలన్నా ట్విన్ మార్కర్, పర్మనెంట్ మార్కర్ అంటే మనకి ఏ స్టోర్లో అయినా మనకి. ఈ డ్రాయింగ్ కూడా మనం 70% కంప్లీట్ చేసుకున్నాం. నేనైతే ఇప్పుడు కొంగ కాళ్ళని గీస్తున్నా. సన్నంగా నేను 2 లైన్లు గీసేసుకున్నా. ఆ లైన్ నుంచి నేను కొంగ యొక్క వేళ్ళను గీస్తున్నా. ఈ డ్రాయింగ్ అయితే మీ టీవీ హాల్ కానీ లేదంటే మెయిన్ హాల్లో గోడపై కానీ వేస్తే చూడడానికి అలా ఉంటుందండి. ఒక కాలు అయితే స్ట్రైట్గా వేసుకున్నాం, ఇంకా కాళ్ళని అయితే మనం కొంచెం బెండ్ చేసి డ్యాన్స్ చేస్తున్నట్టు విధంగా మనం వేసుకుందాం. ఈ వీడియోస్ అయితే బిగినర్స్కి అయితే చాలా ఉపయోగపడతాయి. అలానే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా డ్రాయింగ్ సింపుల్గా నేర్చుకోవచ్చు మన డ్రాయింగ్ ఛానల్ ద్వారా.
నేను మరికొన్ని డిజైన్స్ అయితే నేను కొంగకి యాడ్ చేసుకున్నాను. మీరు అదే విధంగా చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.